ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా క్విక్ చెక్ కోసం వచ్చాం. ఇక్కడ కొన్ని కొన్ని పంచాయతీల్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి, రెవెన్యూ సమస్యలు. ఒకటి ఎగ్జాంపుల్ నల్లగొండలో ఒకటి, ఓలవారపల్లి ఒకటి, మన ఇంజమూరు ఏరియాలో కానీ కిష్టీపురం కానీ ఇట్లా కొన్ని ఏరియాల్లో రెవెన్యూ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలుసుకొని ఒకసారి అంతా వెరిఫై చేద్దాం ఏం జరుగుతుందో అన్నట్టు వచ్చాము. ఎంఆర్ఓ గారు కొత్తగా వచ్చారు ఇక్కడికి. వారు ఇక్కడ సిస్టమ్స్ అన్ని స్టడీ చేసుకుంటా ఉన్నారు. వారు రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఉన్న విఆర్ఓలు కానీ, విఆర్ఓలు కొంత మనకు తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న లోడ్ కి సరిపోవట్లేదు. విఆర్ఓలు కూడా ఒక ఇద్దరు అవసరం ఉంది. అలాగే మిగతా స్టాఫ్ కూడా మనం ఒకసారి చెప్పడం జరిగింది. వాళ్ళ వేస్ ఆఫ్ వర్కింగ్ మార్చుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళ డ్యూటీ ఎలా చేయాలి ఏంటనేది కొంత కామన్ సెన్స్ తోటి మనం ముందుకెళ్తే ఇంకొన్ని సమస్యలు పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక ఆడబిడ్డ సమస్య కోసం ఇక్కడికి ఈ రోజున రావడం జరిగింది. కిష్టీపురంలో ఆమెకి దాదాపుగా ఒక 6 ఎకరాలు ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ లోకి వెళ్ళనీయకుండా వైసీపీ వాళ్ళు మధ్యలో పాట అడ్డగిచ్చి ఈ పనికి మాలిన వ్యవహారాలని చేస్తా ఉన్నారు. అక్కడ అది గవర్నమెంట్ ల్యాండ్. అది గవర్నమెంట్ ల్యాండ్ మీద కూడా పెత్తనాలు. మళ్ళా గత 5 ఏళ్ళు హింసించారు. మొత్తం గత 5 ఏళ్ళు కూడా పేదవాళ్ళని హింసించారు. రెవెన్యూ సమస్యలన్నీ లేనివన్నీ క్రియేట్ చేశారు. మొత్తం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. ఎక్కడ చూసినా కూడా రెవెన్యూ సమస్యలు పోయారు 5 ఏళ్ళు. అందుకనే 151 నుంచి మధ్యలో 5 లేపేసి 11 దించారు. ఇది కనీసం ఇది మనం అన్ని సెట్ చేయాలంటే టైం పట్టే సమస్యలు ఎన్ని కూడా చాలా వరకు. ఆడబిడ్డ సమస్య కోసం గట్టిగా చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి 2 రోజుల్లో ఆ సమస్యను పరిష్కారం చేస్తారు. వెనకాల ల్యాండ్ ఉన్నప్పుడు ముందు ఆ ల్యాండ్ లోకి వెళ్ళడానికి మనం వేయి ఇవ్వకపోతే ఎవరిస్తారు? ఎట్టపోతారు? గాలి ఎగిరిపోతారా? ఎంత మాత్రం కరెక్ట్ గా ఇది కామన్ సెన్స్. ఇది కొంతమంది మానవత్వంతో బిహేవ్ చేయాలి. మనం మనుషులుగా ఉన్న అందరం కూడా కొంత మానవత్వం అనేది ఉండాలి. అందరికి కూడా ఇష్ట ప్రకారం చేయడానికి ఇదేం రాజుల రాజ్యం కాదు, రాజులు ఏడేయడం. క్లియర్ గా అందరికీ చెప్పడం జరిగింది. ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారో ఎత్తి అవతలేమని చెప్పాను నేను. ఎవరైనా సరే, అది డజంట్ మ్యాటర్. ఎవరైనా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుని పేదలను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించే పని లేదు. రాబోయే రోజులు ఇంకా కఠినంగా ఉండబోతున్నాం. ఇంకొక సంవత్సరంలో మొత్తం క్లీనప్ చేసే కార్యక్రమం. ఉదయగిరి మొత్తం 8 మండలాల్లో కూడా ఎవరైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ జోలికి వస్తే మటుకు మర్యాద ఉండదు. మొత్తం ఎత్తి అవతలేస్తామని క్లియర్ గా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ అధికారులకు కూడా క్లియర్ గా చెప్తా ఉన్నాను. ఎక్కడ ఏ సమస్య ఉపేక్షించకుండా కూడా మీరు ఉదయాన్నే లేచినప్పటి నుంచి ఇన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ఒక ఆర్గనైజ్డ్ గా చేసుకోకపోతే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏముంటే కూడా వినడం జరిగింది. 4 గోడల మధ్య వాళ్ళ ఒకవేళ పని చేస్తున్నా కూడా, గట్టిగా వర్క్ చేస్తున్నా కూడా ఆ 4 గోడల మధ్య ఉండిపోతా ఉంది. అది బయటికి మనం చెప్పుకోలేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తా ఉంది. ఇవన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేసుకొని వాళ్ళ వేస్ ఆఫ్ వర్కింగ్ కూడా కొంత మార్చుకోమని చెప్పడం జరిగింది. మళ్ళా నేను ఇంకొక నెల తర్వాత మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాను. కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులు విజిట్ చేస్తాను. కొంత రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మనకు ఉదయగిరి నియోజకవర్గంలో. ఇవన్నీ కూడా కొన్ని పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంది. మీకు అందరికి కూడా, ప్రజలందరికీ కూడా, ఉదయగిరి ప్రజలందరికీ కూడా, రైతులకు కానీ అందరికీ కూడా నేను చెప్పే ఒకటే మాట, రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క రెవెన్యూ సమస్య పరిష్కరిస్తానని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నాను నేను. ఆ విధంగా మేము పనిచేస్తాం. ఎవరికి కూడా రెవెన్యూ సమస్య ఉండదు. కొద్దిగా ఓపికగా ఉండండి. రెవెన్యూ సమస్య అనేది ఒక్కొక్కసారి కొన్ని కోట్ల పరిధిలో ఉంటాయి. కోట్ల పరిధిలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. అట్లా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకు మొత్తం కూడా వీలైనంత వరకు అన్ని కూడా అందరి సమస్యలు కూడా పరిష్కారం చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. మీకు క్లియర్ గా నేను చెప్తా ఉన్నాను. ఎవరు కూడా అధైర్యపడద్దు. ఈ 3 ఏళ్లలో అందరి సమస్యలు కూడా పరిష్కారం చేసి ముందుకెళ్దాం. ఎంఆర్ఓ గారు, ఎక్స్పీరియన్స్డ్ ఎంఆర్ఓ గారు వచ్చున్నారు ఇక్కడ. వాళ్ళకి ఒక ఐడియా ఉంది ఇక్కడ ఏం చేయాలి ఏందనేది. వారు కూడా ప్రయారిటైజ్ చేసుకుని పెద్ద సమస్యలు, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే గోళవారిపల్లిలో 110 ఎకరాలు ఇంత ముందు పట్టాలు ఇచ్చుంటారు. అవి సరిగా చేసి ఉండరు. ఆ డాక్యుమెంటేషన్ సరిగా చేయరు. వాళ్ళు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఇది మా ల్యాండ్ అని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ గవర్నమెంట్ రికార్డ్స్ లో సరిగా ఉండదు. అది సరిగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయరు. ఈ సిస్టమ్స్ అన్ని మారిపోయినాయి. 20-25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం ఏదో పేపర్ల మీద రాసి ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు ఆ సిస్టమ్స్ లోకి ఎక్కించడంలో తప్పులు తడకలు జరిగినాయి. మొత్తం అవినీతి రాజ్యం ఏలింది గత 5 ఏళ్లలో. వాళ్ళ ఇష్ట ప్రకారం ఎక్కడ పడితే అక్కడ అవినీతి అందరగోళం చేసి వదిలిపెట్టారు. దాన్ని పూర్తిగా కూడా ప్రక్షాళన చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా దయచేసి సహకరించండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా మీరు కూడా కొద్దిగా మానవత్వంతో ఆలోచించండి. ఎవరైనా ఈ ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీరు పద్ధతిగా ఉంటే ఉండండి. లేకపోతే పేదోళ్ల జోలికి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళని పోకుండా వీళ్ళని పోనీయకుండా మీరు ఇష్ట ప్రకారం చేస్తానంటే మటుకు జైలుకు పోయేది ఖాయం. మీరు క్లియర్ గా చెప్తా ఉన్నాను. అందరికీ దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ.